మీలాగానే ఆయనే వచ్చాడు 2 ఏళ్ల క్రితం. ఇవాళ 2వ ప్రెగ్నెన్సీ కోసం వచ్చాడు. మొదటి బిడ్డను కూడా సంకనేసుకుని 2వ ప్రెగ్నెన్సీ కోసం వచ్చాడు. సో ఆయన అనుభవాలని ఒకసారి వింటే మీకు కూడా కొద్దిగా ధైర్యం వస్తుంది. ఇక్కడే కూర్చొని వీడియో ఇచ్చారు. అయితే మీ వీడియో ఎక్కడ ఉంటుంది, ఎక్కడి ఛానల్లో చూడొచ్చు ఆయన వీడియో, సక్సెస్ వీడియో. అంటే ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్, 2.5 years బ్యాక్ వెళ్ళాలి, అప్పుడు ఆయన వీడియో కనపడుతుంది. అది అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని వీడియో ఇచ్చి ఉంటాడు. ఇవాళ బిడ్డ బయటకు వచ్చిందని ఈ ఫోటో కూడా ఉండి ఉంటుంది. బిడ్డ ఫోటో కూడా పంపించారు. పంపించకపోతే ఆ ఫోటోల్లో ఉండదు. ఇప్పుడు డైరెక్ట్ గా చూడటం పిల్ల దర్శనం. అప్పుడు మీరు డైరెక్ట్ గా చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే బిడ్డ పుట్టగానే మా ఫోటో పంపిస్తారు. ఆ ఫోటోలు కూడా మీకు వీడియోలో పెడతా ఉంటాం వాళ్ళని. అది ఏమ్మా దా చెప్పండి మీ అనుభవాలు చెప్పండి. ఎలా రా, ఏం కావాలి పోనా? అందరికీ నమస్కారం అండి. ముందుగా సార్కు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా చాలా చాలా అంటే చాలా బాధపడ్డామండి. ఇక నాకు ఎక్కువ మాట్లాడడం రావట్లేదు సార్ దగ్గరికి వచ్చినాక. పెళ్ళి అప్పుడు ఎన్నాళ్ళు అయింది? అప్పుడు మా దగ్గరికి వచ్చే టైంకి. అవును సార్, పెళ్ళి 7 ఏళ్ళు అమ్మ. అప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పటికీ 7 సంవత్సరాలు అయింది సార్ పెళ్ళి. అప్పుడు ఏం చెప్పారు బయట డాక్టర్లు? ఏం చెప్పారు 7 ఏళ్లలో సమస్య? బయట డాక్టర్లు ఇట్లా తిరిగాం సార్, చాలా చాలా చోట్ల తిరిగాం. తిరిగితే ఇట్లా అటు వెళ్తే ఇటు వెళ్తే ఇట్లా మీ ప్రాబ్లమ్, అమ్మాయి ప్రాబ్లమ్ అని చెప్పారు సార్. చాలా చెప్పేసరికి మేము అటు తిరిగి యూట్యూబ్ లో మీ వీడియో చూసాం సార్. యూట్యూబ్ లో మీ వీడియో చూసి డైరెక్ట్ అప్పుడు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. ఓకే, మీదే ఊరు? మాది హైదరాబాద్ సార్. హైదరాబాద్. మీ పేరు? నా పేరు మల్లేష్. మల్లేష్. మా వైఫ్ పేరు సుగుణ. మల్లేష్, సుగుణ. 2.5 సంవత్సరాల క్రితం ఉంటుంది వీడియో ఎక్కడి హబ్ ఛానల్లో. అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని మన దగ్గర వీడియో ఇచ్చి ఉంటారు. ఫస్ట్ 7 సంవత్సరాల నుంచి ఎక్కడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మన దగ్గరికి వచ్చారు. తర్వాత మన ముందు ఎన్నాళ్ళు వాడితే వచ్చింది మీకు ప్రెగ్నెన్సీ? 6 months తర్వాత వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. సో అది ఆ తర్వాత బిడ్డను నిలబెట్టడానికి మన దగ్గరే వాడారుగా. ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి కూడా మన దగ్గర మందులు తీసుకెళ్లారు. ఆ మందులు కూడా తీసుకెళ్లి అది నిలుపుకోవడానికి మందులు వాడుకుని ఆ తర్వాత నిలబడింది అన్న తర్వాత అక్కడే వాడుకోమన్నాం, అక్కడే డెలివరీ అవ్వమన్నాం. అక్కడ డెలివరీ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక బిడ్డ కావాలి కదా. అప్పుడు ఎలాగైతే 7 సంవత్సరాల పాటు మనం ఇబ్బంది పడ్డామో, రాలేదో ప్రెగ్నెన్సీ, ఇప్పుడు కూడా మళ్ళా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ విషయం అర్థమవుద్ది. అవును అవును. ఏం తిందా తినలేదా, తాగిందా తాగలేదా? నేను మాట్లాడతావా? స్పీచ్ ఏమైనా ఇస్తావా? స్పీచ్ ఇక్కడికి వస్తే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మేము చాలా చోట్ల తిరిగాము సార్, అసలు ఎక్కడెక్కడో తిరిగాము. లాస్ట్ ఐవీఎఫ్ కూడా అన్నారు. సో ఇంత చిన్న వయసులో ఐవీఎఫ్ మళ్ళీ గ్యారంటీ కూడా ఇవ్వము. ఇక ఒక ట్యూబే ఉంది, ఒక ట్యూబ్ బ్లాక్ అయింది నాకు ఎక్టోపిక్ రావడం వల్ల. అది కూడా 25% గ్యారంటీ ఇస్తామని చెప్పారు. ఐవీఎఫ్ చేయించుకోమన్నారు. ఇంకా ఇంత చిన్న వయసులో డోనరు అది ఇది అన్నారు. భయపడ్డాం మేము అలా డోనరు అది ఇది అనేసరికి. ఇంకా అంతే, అంతలోనే యూట్యూబ్లో సార్ వీడియో వచ్చింది. ఇంక ఇక్కడికి వచ్చాము నమ్మకంతో. ఇక్కడ వచ్చాక బాగా నమ్మకం వచ్చింది సార్ మాటలు వినగానే. ఇంకా అంతే నమ్మకంతో తిరిగాము. ఎక్కడైనా కష్టపడి మానేసాం కానీ ఇక్కడికి మాత్రం తప్పకుండా వచ్చి సక్సెస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇదే నమ్మకం మీద మళ్ళీ వచ్చాము, మళ్ళీ కావాలని. అంతే. అందరికీ నమస్కారం. వాళ్ళకి 7 సంవత్సరాల్లో ప్రెగ్నెన్సీ రాలేదు, వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ వచ్చింది కాబట్టి ట్యూబ్ తీసేశారు. ట్యూబ్ లేదు, ఒక ట్యూబ్తోనే వచ్చారు మన దగ్గరికి. ఆ ట్యూబ్తో కూడా బయట అంతా ప్రెగ్నెన్సీ రాదు, ఐవీఎఫ్కి వెళ్ళండి, అండాలు కూడా సరిగ్గా రావట్లేదు, మీకు డోనార్కి వెళ్ళాలని చెప్పారు. ఈ చిన్న ఏజ్లో మేము ఐవీఎఫ్లో డోనార్లు అంటే అంతంత ఖర్చు తట్టుకోలేము, పైగా నో గ్యారంటీ ఎక్కడ చేస్తాములే అనే ఉద్దేశంతో వాళ్ళు మన దగ్గరికి వచ్చి జస్ట్ మందులు వాడుకుని 6 నెలల్లో ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్. అట్లా ఇది ఉన్న ట్యూబులతోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగాం న్యాచురల్గా గర్భసంచిలో. అలాగే ఆ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రాకోకుండా కాపాడుకోవడం, ఉన్న ట్యూబ్ ఒకటి ఉన్నా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం, అది కూడా ఐవీఎఫ్ లేకోకుండా, అది కూడా డోనార్ లేకోకుండా భర్త కణాలతో భార్య అండాలతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మందులతో అని చెప్పాం.
వాళ్ళకి ఆ కాన్సెప్ట్ నచ్చింది, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. అవును సార్. ఎలా తెచ్చాం మరి వీళ్ళకి ప్రెగ్నెన్సీ? ఎలా అంటే అక్కడ ట్యూబులు అనే దాంట్లో క్రిమి చేరింది. వెంట్రుకంత ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే ఓ పొక్కు వస్తే గడ్డ వస్తే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది అని చెప్పాం మనం. అది పూర్తిగా బ్లాక్ అయితే అసలు ప్రెగ్నెన్సీ రానివ్వదు. 2 ట్యూబులు లేదు, సగం బ్లాక్ అయ్యి సగం బ్లాక్ అవ్వలేదు అనుకుంటే లోపలికి వీర్యకణం వెళ్ళొస్తుంది, కానీ లోపల ఉన్న అండంతో కలిసి పిండంగా తయారయ్యి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఆ పిండం పట్టదు, వెనక్కి రాలేదు, అక్కడ స్టక్ అయిపోతుంది. సో ఎక్టోపిక్ అయిపోతుంది. ఈ విషయాన్ని ఏ డాక్టర్ చెప్పడం, వచ్చింది ఎక్టోపిక్ అంటారు, ట్యూబ్ తీసేస్తారు, డస్ట్బిన్లో పారేస్తారు, ఇక ఐవీఎఫ్కి వెళ్ళిపో అంటారు. మళ్ళీ 2వ ట్యూబుల్లో కూడా అలాగే వచ్చే అవకాశం ఉంటుంది. క్రిమి ఉంది కదా అక్కడే. అందుకే మనం ఏం చేసామంటే క్రిమిని గుర్తించి క్రిమినే తొలగించాం. ఈ క్రిమిని తొలగించి అలాగే ట్యూబ్ని క్లీన్ చేసేసి 2 నెలలు క్రిములకు వాడాం, క్రిమి చచ్చిపోయింది, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంకో 2 నెలలు హార్మోన్లకు ఇచ్చాం, అయినా వర్కౌట్ అవ్వలేదు. సరే ఎందుకు అవ్వట్లేదు? క్రిములు చనిపోయినా క్రిముల కలేబరాలే ఉన్న ట్యూబ్ని అడ్డం పడుతున్నాయి అని సెలైన్ ద్వారా ట్యూబుల్ని క్లీన్ చేశాం. 2000 రూపాయలతో 2 నిమిషాల్లో క్లీనింగ్ అవుతుంది. పెయిన్ ఉండదు, కుట్టు ఉండదు, కోత ఉండదు, రక్తపు చొక్కు ఉండదు, మత్తు ఉండదు. మన లేడీ డాక్టర్స్ లేడీస్కి చేస్తారు. 2000 రూపాయలతో 2 నిమిషాల్లో అయిపోయి ఆ ట్యూబ్లు క్లీన్ చేసి పంపించిన తర్వాత మందులు వాడుకుంటూ ట్రై చేయండి అన్నాం. ఈ లోపల ప్రెగ్నెన్సీ అందుకుని, అది కూడా న్యాచురల్. సో ఇలా అన్నమాట. మనం చేయాల్సింది ఏంటంటే ఈ క్రిములు అనేది గుర్తుంచుకోవాలి. ఆ క్రిముల వల్లే వాళ్ళ ట్యూబ్ బ్లాక్ అయిపోయి అలా ఎక్టోపిక్ వచ్చింది. అదే క్రిములు మనం తొలగించడం వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది గర్భసంచిలో, అది కూడా నిలబడింది. లేకపోతే ఆ క్రిమి అక్కడే ఉంటే మళ్ళీ ఎక్టోపిక్ రావచ్చు, లేదా గర్భసంచిలో వచ్చినా అది నిలబడనివ్వకుండా క్రిమి బిడ్డని పొడిచేయచ్చు. ఫస్ట్ 3 నెలల్లోనే అబార్షన్ అయిపోవచ్చు. గట్టిగా పొడిస్తే, లైట్గా పొడిస్తే 5వ నెల 9వ నెలకైనా కడుపులోనే చచ్చిపోవచ్చు. ఇంకా లైట్గా పొడిస్తే పుట్టిన బిడ్డ గుండెల్లో హోల్తోనో, ఊపిరితిత్తుల్లో డాగుతోనో, బ్రెయిన్లో వాపులతోనో పుట్టి 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా చచ్చిపోవచ్చు. అందుకే అసలు క్రిమి అనేది ఉండకూడదు మనకి. ఆ క్రిమి నుంచి బిడ్డని కాపాడుకుంటాము అనే ఉద్దేశంతో నేను క్రిములకు టెస్టులు చేసి ఆ మందులు ఇచ్చడం వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఈ క్రిముల కాన్సెప్ట్ లేదు ఎక్కడ. అది హైదరాబాదే కాదు, అమెరికాలో కూడా లేదు. అందువల్లే ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. ఐవీఎఫ్ అక్కర్లేదు, డోనార్ అక్కర్లేదు, ఆపరేషన్ అసలే అవసరం లేదు అని మనం చెప్తున్నాం. అన్నీ కూడా న్యాచురల్గా కేవలం మందులతోనే ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం. అలాగే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఇదే గొడవ మనకి. అప్పుడే అవదన్నారు, ఇప్పుడు ఇంకా అవ్వదు. ఎందుకు వచ్చిన గొడవ? మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆ క్రిముల గొడవ అని చూసి మళ్ళీ దానికి మందులు ఇస్తారు, చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకుందాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళ ఏదో ఇబ్బంది పడి కూడా ఎన్నో సమస్యలని చెప్పి అవమానాలు పడి కూడా ఇక్కడికి వచ్చాక ప్రెగ్నెన్సీ పొందారు. అది కూడా దేవుడి దయ వల్ల ఒక వీడియో చూసి, దేవుడే ఆ వీడియో చూపించాడు, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, ఆ బిడ్డను మాకు అందేదట్టి చేశాడనే కృతజ్ఞతతో అటు భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి, ఇటు ఇచ్చిన డాక్టర్ గారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అలాగే 2వ బిడ్డకు కూడా సలహా తీసుకోవడానికి వాళ్ళు వచ్చారు. రావడమే కాకుండా చక్కగా మీకు కూడా వాళ్ళ అనుభవాలను చెప్పి మీలో కూడా ఒక ధైర్యం కలిగించడానికి ఆయన ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మల్లేష్ గారికి, సుగుణ గారికి, వారికి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. అప్పుడు ఎలాగైతే మనం చూసి క్రిముల్ని, హార్మోన్లు చూసి సరిచేసామో అలాగే ఇప్పుడు కూడా సరిచేద్దాం. ఏం భయపడక్కర్లేదు, అంతే. చక్కగా మీరు మళ్ళా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. అప్పుడు కన్నా కొంచెం ఈజీగా వస్తుంది. వెళ్ళిన దారే కదా, నడిచిన దారే. అప్పుడంతా టెన్షన్గా ఉంటుంది, ఇప్పుడు ఈజీగా ఉంటుంది, అంతే. ఇప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేమో సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్.